అందుకనే కదా 151 నుంచి 11 సీట్లకు పడగొట్టింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. వైనాట్ 175 అన్న వాళ్ళు 11కి చేశారు, నెక్స్ట్ 0కి వస్తారు, అంతే తేడా. మీ పేరు? రమేష్. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, రైతులకు అసలు ఏమాత్రం అండగా లేదు, ఏం చేస్తుంది రైతుల పట్ల ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో అన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, చంద్రబాబు గారిని విమర్శించే ముందు గత 5 సంవత్సరాలు జగన్ ఏం చేశాడు? ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినా, గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎప్పుడన్నా ఒక్క రైతు వచ్చి పలకరించాడా? ఒక్క రైతులు కూడా పలకరించాల. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? నేను రైతు భరోసా ఇస్తాను అంటున్నారు. ఆయన ఇచ్చింది 13,000, అందుట్లో 6,000 ఇచ్చాడు, 7,000 కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు 20,000 ఇస్తానంటున్నారు. ఎవరు ఎక్కువ చేసినట్టు? గిట్టుబాటు ధర కల్పిస్తానంటున్నారు చంద్రబాబు గారు. అలాగే ఇంకా మొన్న ఈ కరెంటుకి మోటార్లో ఉచిత మోటార్లో ఇస్తామంటున్నారు. అసలు జగను ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక పవర్ స్పేర్ కానీ, ఒక సబ్సిడీ కానీ ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడ వాళ్ళ 5 సంవత్సరాలు ఒక రైతును పలకరించాడా? ఆయన ఎంతసేపు రాజకీయం, ఆయనకి డెవలప్మెంట్ అంటే తెలియదు, రైతు అంటే ఏంటో తెలియదు, అసలు ఏమి తెలియదు ఆయనకి. ఇంకేం చేస్తాడు? ఆయన అంటున్నారు కదండి, పంట దిగుబడి ధరలు అనేవి గత 5 సంవత్సరాల్లో 20,000 పైనే ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 10,000 కూడా రావట్లేదు అని అంటున్నాడు కదా. ఇప్పుడు రైతుదంటే డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా మద్దతు ధరలు, దానికి చంద్రబాబు గారు ఒక నిధి ఏర్పాటు చేస్తామంటున్నారు రైతుకి. ఈ ధరలు తగ్గినప్పుడు ఆ నిధి రైతులకు ఉపయోగిస్తానంటున్నాడు. జగన్ ఏమి ఉపయోగించాడు? ఊరికే ఏదో చచ్చగొట్టే మాటలు చెప్పడమే కానీ పప్పం గడుపుకొని జగన్ ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేయాల రైతుకి. ఎందుకు గత 5 సంవత్సరాల్లోనే రైతులకి చాలా మంచి జరిగింది అని ఆయన అంటున్నాడు. ఆయనకి జరిగిందమ్మా, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 6 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకు ఒక్కడికే జరిగింది మంచి. ఏ రైతుకి, ఏ కార్మికుడికి, ఏ ఉద్యోగస్తుడికి అసలు ఎవరికి జరగల. బీసీ, ఎస్టీ, మైనార్టీ ఎవరికి జరగల. అందుకనే కదా 151 నుంచి 11 సీట్లకు పడగొట్టింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకు? ఆయన ఏమి చేయలేదు కాబట్టి. జగన్ గారు అంటున్నారు కదా అండి, కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపుకి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒక్క అవకాశం అన్నాడు, ప్రజలు కూడా ఏదో వాళ్ళ ఫాదర్ చేశాడని ఆ నమ్మకంతో ఓట్లేశారు. అది కూడా రాంగే. ఎందుకంటే తండ్రి డాక్టర్ని కొడుకు దగ్గరికి వైద్యానికి ఎవరు వెళ్ళరు, ఏదో పొరపాటు పడ్డారు, అయిపోయింది ఒక్క ఛాన్సు. ఇక ఆయన జీవితకాలంలో సీఎం అవ్వలేడు, కన్ఫర్మ్. ఎందుకని ఆయన మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన పరిపాలన చేయటం కాదు, అరాచకం చేశాడు. ఎవరన్నా ప్రశ్నిస్తే జైల్లో వేయటం, కేసులు పెట్టడం. ఆయన చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటం ఆయనకు సాధనైంది. ఆయన రివర్స్ టెండరింగ్ అని రాగానే 3వ రోజు ప్రకటించాడు. రివర్స్ టెండరింగ్ కాదు, రాష్ట్రాన్ని రివర్స్ గేరేసి పారేశాడు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చినా కూడా బాబు కష్టంగానే ఉంది ఆయనకి. డబ్బులు లేవు, 11 లక్షల కోట్ల అప్పు అసలు పబ్లిక్గా కనపడుతుంది. ఈ అప్పు ఎట్లా తీరవాలి? ఈ పథకాలు ఉన్నాయి, డెవలప్ చేయాలి. ఎన్ని బాధలు చేసేవాళ్ళకి తెలిసిద్ది ఆయనకి. ఇప్పుడు జగన్ అంటున్నారు, 5 సంవత్సరాలు జగన్ ఏ రోజున వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడా? ఏ రోజున నుంచి ప్రజల్లో మాట్లాడా? ఆ సకల శాఖ మంత్రి సజ్జలను పంపించేవాడు. ముఖ్యమంత్రిగా ఓట్లేసిన జగన్కా సజ్జలకా? ఆ ఒక్క విషయం చాలు. అసలు జగన్ పరిపాలన ఏంటో అసలు మొత్తం అవసరంలా. అన్నము మొత్తం ఉడికిందో లేదో చూడాల్సిన పర్లేదు, ఒక మెతుకు పట్టుకుని చాలు. ఆ ఒక్క విషయం చాలు. సకల శాఖ మంత్రి సజ్జలను పెట్టి ఈ మంత్రుల్ని, మిగతా వాళ్ళని డమ్మీలు చేసేసి ఆ ప్యాలెస్లో కూర్చొని ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని తిట్టమంటడం, వీళ్ళని తిట్టమంటమే కానీ జగన్ చేసింది ఏమీ లేదు. ఇంక భవిష్యత్తులో కూడా ఏమీ చేయడు, అది తెలిసిపోయింది గత 5 సంవత్సరాల్లో. ఇక జీవిత కాలంలో జగన్ సీఎం అవడం అనేది ఆయన కళ్ళలో అవుతాడే కానీ నిజ జీవితంలో అవ్వడం. మీ పేరు? విజయలక్ష్మి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? 9 నెలల పరిపాలన ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే చేసింది వృద్ధులకండి.
మెయిన్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేశారు. తర్వాత వికలాంగులకి ఏమి 8 ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బ్రహ్మాండంగానే ఉందండి. ముందు గంజాయిని కంట్రోల్ చేశారండి. అది గంజాయిని అనేది రాష్ట్రం పేరు చెప్పుకునేవారు, మన పేరు పక్క రాష్ట్రాల్లో గంజాయి సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుందని పేపర్లతో సహా. ఈరోజు గంజాయిని పోకట వేళ్లతో సహా అణిచివేసేస్తున్నారు. ఇంకంతకన్నా గొప్పతనం ఏముందండి కూటమి ప్రభుత్వం గురించి? అలాగే పరిపాలనలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఆర్థికంగా డెవలప్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా కుదేలైపోయింది జగన్ వల్ల. ఆర్థికంగా డెవలప్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రెండింటికి వ్యత్యాసం ప్రజలకే తెలుస్తుంది, మనం చెప్పక్కర్లేదు. గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి? తప్పులేముందండి, గంజాయి విచ్చలవిడిగా అమ్మేవారు, మద్యం ఏర్లే పారేది, ఆడవాళ్ళు నైట్ టైం వెళ్ళాలంటే రక్షణ ఉండేది కాదు. అన్ని విధాల వృద్ధులకు 3000 పింఛని గొప్పగా చెప్పుకొని మేము ఇచ్చేస్తున్నాం అని 5 సంవత్సరాల్లో విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. కానీ ఈయన ఎలా కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఒకే టైంలో అమౌంట్ ఎంత అని చెప్పి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. అది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దేదీప్యం ఇప్పుడే రోడ్లే చూస్తున్నారు కదండి. ఇప్పుడే రోడ్లు ఎంత బాగా మెరుగుపరిచారు. రోడ్లు గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి మరీ ఘోరంగా ఉండేది. పల్లెటూరు వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంటర్ అవుతున్నామంటే అందరూ సంతోషిస్తున్నారు. మెయిన్ రోడ్లు బళ్ళు పాడైపోతున్నాయని కానీ, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయని కానీ, ఆ రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈరోజు ప్రజలు చక్కగా ప్రశాంతంగా ఉన్నారు రోడ్ల వల్ల. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నారు. ఇది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపుకి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే అని అంటున్నారు కదా. ఏంటి గత ప్రభుత్వంలో వై నాట్ 175 అన్నట్టే ఉంటుందండి ఇప్పుడు డైలాగ్. ఇంకా అందుకని మేము చెప్పేది ఏం లేదు. వై నాట్ 175 అన్న వాళ్ళు 11కి చేశారు, నెక్స్ట్ 0కి వస్తారు, అంతే తేడా. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ వాళ్ళ వలసలు ఆపమనండి, వాళ్ళ పార్టీల నుంచి వచ్చే వలసలు ఆపమనండి, తర్వాత కబుర్లు చెప్తారు. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. ఎవరికుండే భయం వాళ్ళకు ఉంటుందండి. తప్పు చేసేవాడికి రెడ్ బుక్ భయం ఉంటుంది, తప్పు చేయనివాడి ప్రశాంతంగా ఉంటారు, అంతే తేడా. రెడ్ బుక్ ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. తప్పు చేయనప్పుడు రెడ్ బుక్ ఎందుకు గుర్తు వస్తుంది? తెల్ల బుక్కే గుర్తు రావచ్చు కదా. వాళ్ళకి రెడ్ బుక్ ఎందుకు గుర్తు వస్తుంది? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ భయం ఉంటుంది. చేయలేరు, కొట్టుకుంటారు, హార్ట్ అటాక్లు వస్తాయి, రాష్ట్రాలు వదిలి పారిపోతారు, ఎన్నైనా చేస్తారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరుగుతున్నాయి కదా కొంతమంది మీద, ఇవేమంటున్నారంటే కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటే కదండి, తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేసి. అంటే వాళ్ళకో న్యాయం, మా యువతల ఇప్పుడో న్యాయమా, ఈ ప్రభుత్వంలో ఒక న్యాయమా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ అన్నా సరే అని కాదు, ఈ గవర్నమెంట్లో మాత్రం జరుగుద్ది. తప్పు చేసేవాడికి ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, పడుతుంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది అంటే జగన్ గారు ఉండుంటే పథకాలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పథకాలు రావు అని అంటున్నారు కదా. జగన్ గారు ఉంటే పథకాలు వస్తాయండి. ఎందుకంటే అవసరమైతే మీ ఇల్లు మా ఇల్లు తాకట్టు పెట్టి మరి పథకాలు ఇస్తాడండి. చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి, ఉన్న అప్పును తీర్చుకుంటూ వస్తూ పథకాలు ఇస్తారు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఆయన పని ఆయన చేసుకుంటున్నారండి. ఆయనకు బాధ్యత అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆ పని ఆయన చేసుకుంటున్నారు. ఇంకేంటి, ఆయన ఏమైనా నాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇబ్బందిగా ఉంది, నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను ఇబ్బంది పడుతున్నాను అనేసి ఆయన ఏం చెప్పలేదుగా. ఆయనే అంటున్నారు, వన్ ఆఫ్ ది మ్యాన్ లైన్ అన్నీ ఆయన. ఈరోజు ప్రజెంట్ మన రాష్ట్రానికి సీఎం కావాల్సింది ఏకైక చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈ ఎక్స్పర్ట్ వాళ్ళకి చెవులు ఏమైనా పని చేయకపోతే ఒకసారి తుప్పు వదిలించుకుంటే వినిపిస్తాయి చెప్పినవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా? ఆయన భ్రమలో ఆయన బతికేస్తున్నప్పుడు మనం ఎందుకండి డిస్టర్బ్ చేయడం, తట్టి లేపడం ఎందుకు? బతికేనియండి. ఆయన బతికిన ఆ సీఎం కూర్చొని రానప్పుడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రానప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట, నేను భ్రమంలో బతుకుతున్నాను అనేసి.